ఇంట్లో ఒక మనసు చంపుకున్న మనిషి కావాలి. నేను ఆయన యంత్రాన్న అత్తయ్య. రిషి దగ్గర నా ఇష్టాలకు విలువ లేదు. ఆఫీస్కి వెళ్తుంటే చిన్న చూపు చూస్తున్నాడు. నన్ను తప్పక భరిస్తున్నట్టు మాట్లాడుతున్నాడు. బావని నన్ను ఉద్దేశించి నా నోటితో చెప్పలేని విధంగా మాట్లాడాడు. ఆఫీస్కి బావొస్తే టార్చర్ పెడతానని చెప్పాడు. నాకు బావైన పాపానికి గతంలో ఉన్న బంధాన్ని అడ్డు పెట్టుకుని మానసికంగా హింసిస్తున్నాడు. ఎందుకిలా నా కూతుర్ని బాధపడుతున్నావని అడగడానికి అమ్మా నాన్న లేరన్న ధీమాతో నన్ను లెక్క చేయట్లేదు. ఒక విధంగా పెళ్లి చేసుకొని నరకంలోకి అడుగు పెట్టానని అనిపిస్తుంది అత్తయ్య. నా తలరాతి ఇలా ఉంది అత్తయ్య. అదే అమ్మా నాన్న ఉండుంటే నా జీవితం ఇలా దిక్కులేంది అయ్యేది కాదు. తాళి కట్టాడు అనే అహంకారంతో వాడిని భరించాల్సిన అవసరం లేదు వీణా. ఇప్పుడు నాతో చెప్పిన మాటలన్నీ వాడితో చెప్పు. నువ్వు చెప్పాక కూడా వాడు నిన్ను బాధ పెట్టాడే అనుకో. ఇప్పటి వరకు నేను అత్తగా నీకేమీ చెయ్యలేదు. కాని ఇప్పుడు నీ వెనక నేను నిలబడతాను. తల్లి స్థానంలో కాకుండా శిక్షించే స్థానంలో ఉండి ఏం చెయ్యాలో అదే చేస్తాను. ధైర్యంగా ఉండు. బాధపడకు వీణా. కష్టాలు ఎల్లకాలం ఉండవు. అమావాస్య చీకటి తర్వాత పౌర్ణమి వెన్నెల ఎలా వస్తుందో నీ కాపురంలో కూడా సంతోషంగా ఉండే క్షణాలు వస్తాయి. నా మాట నమ్ము వీణా. మనసులో భారమంతా దిగిపోయినట్టు అనిపిస్తుంది అత్తయ్య. నా వెనుక మీరున్నారన్న మాటతో నాకు 1000 ఏనుగుల బలం వచ్చింది. ఇదే హ్యాపీనెస్తో ఇంటికి వెళ్తాను. వెళ్ళొస్తానత్తయ్య. ఆగు వీణా. థ్యాంక్స్ అత్తయ్య. నీకంతా మంచే జరుగుతుంది వీణా. ఇంట్లో కొంచెం జాగ్రత్తగా ఉండు, సరేనా? సరే అత్తయ్య. ఇంక చాలు పార్వతి. రిషి, అంత దిగులుగా ఉన్నావేంటి? వంటలు నచ్చలేదా, లేదంటే తినడం ఇష్టం లేదా? ఆఫీస్ విషయాల్ని ఇంట్లో ఆలోచించకూడదు రిషి. ఎక్కడవక్కడే వదిలేయాలి. రిషి, ఏమైందిరా? అదే రేపు మదర్స్ డే వస్తుంది కదా, అత్తయ్య గుర్తొస్తుందేమో మామయ్య. భలే గుర్తు చేసావు వీణా. ఈసారి మదర్స్ డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి. రే రిషి, ఏమంటావు? నాకు ఇంట్రెస్ట్ లేదు. అలా అంటావేంటి రిషి? అత్తయ్యకి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చిన ఛాన్స్ని ఎందుకు మిస్ చేసుకుంటున్నావు? అమ్మ నీ కోసం ఎంత చేసిందిరా. తనే కదా నీ పెళ్లి దగ్గరుండి జరిపించింది. కొంచెమైనా గ్రాటిట్యూడ్ ఉండాలి. మరీ ఫూల్లా బిహేవ్ చేయొద్దు. నువ్వు కూడా సెలబ్రేషన్స్లో ఉంటున్నావు అంతే. రిషి, శ్రీ చెప్పినట్టు ఒప్పుకో. అందరం కలిసి సంతోషంగా జరుపుకుంటే అక్క కూడా ఆనందపడుతుంది. డాడ్, ఏంటి ఆలోచిస్తున్నారు? మీరు ప్లాన్ చేస్తున్నారు బానే ఉందిరా, కానీ సరస్వతి ఇక్కడికి రావడానికి ఒప్పుకుంటుందా అని ఆలోచిస్తున్నాను. నా మనసులో ఉన్న మాట చెప్పావన్నయ్య. సరస్వతి వదిన నీ ప్రాణం మీదకొస్తే వచ్చింది తప్ప మామూలు టైంలో ఇంటి మొహం చూసిందే లేదు. పిన్ని,
అవన్నీ ఇప్పుడెందుకు? ఏదైనా ఉపాయం ఉంటే చెప్పు. అమ్మ రాకుండే ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది? క్యాన్సిల్ చేయండి, ఇదే బెస్ట్ ఐడియా. మనసుంటే మార్గం ఉంటుంది రిషి. ఏదైనా సొల్యూషన్ ఉండే ఉంటుంది. ఆలోచించాలంతే. వేణ చెప్పింది నిజమే అనుకో, ఆలోచించండి మరి. అమ్మ ఇక్కడికి రాకపోతే మనమే బయట ప్రోగ్రామ్ అరేంజ్ చేసి అక్కడికి అమ్మ వచ్చేలా చేద్దాం. ప్రాబ్లం క్లియర్ కదా? మంచి ఆలోచన. అక్కడికైతే అత్తయ్యతో పాటు కార్తీక్ కూడా వస్తాడు. వాడు అక్కడికి వస్తే నేను రాను. రేయ్, సీరియస్ అవ్వకు, కొంచెం కూల్గా ఉండు. తను ఎంత కాదన్నా నీకు అన్న అవుతాడు రిషి. మరీ ఇంత ద్వేషం పెంచుకోవడం మంచిది కాదు. కాదు, వాడు నాకు అన్న కాదు, నా అన్న శ్రీ మాత్రమే. అట్టమైన వాడు నాకు అన్న అని ఇంకొకసారి అనొద్దు వదినా. చూసారా డాడ్, మనమంతా కలిసి ఒక పండగలా వేడుక చేద్దాం అనుకుంటే రిషి రానన్నాడు. మీరైనా వాడికి నచ్చజెప్పచ్చు కదా. ఇదే మంచి అవకాశం. డైరెక్ట్గా రానని చెప్తే బ్యాడ్ అవుతాను. నేను కూడా రాను శ్రీ. మీరెందుకు రానంటున్నారు డాడ్? రిషితో పాటు మీరు కూడా రావట్లేదంటారేంటండి? పిల్లలు చేసుకునే ఫంక్షన్కి మీరు రాకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. అన్నయ్య రాకపోతే నేను కూడా రాను పార్వతి. ఏమీ అనుకోకు శ్రీ. అందరూ ఒకటే మాట చెప్తారేంటి? టైంకి బామ్మ కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో తీర్థయాత్రకి వెళ్ళింది. ఇంకా ఫంక్షన్ ఏం చేస్తాం? మావయ్య, శ్రీ ఎంతో ఆశపడి మదర్స్ డే ప్రోగ్రామ్ చేస్తానంటే ఎవరూ రాకపోతే ఎంత ఫీల్ అవుతాడో ఒక్కసారి ఆలోచించండి. రిషి కూడా నా కొడుకే కదా వేద. వాడు రాకుండా నేను అక్కడికి వెళ్తే వాడు ఎంత లోన్లీగా ఫీల్ అవుతాడు. నువ్వు కూడా ఆలోచించు. ఎంతమంది బాధపడే బదులు ఆవిడ్నే ఇంటికి రమ్మని చెప్పచ్చుగా. ఆహా, అదే పిల్లలు అడిగితే కాదనే తల్లుంటుందా అని నా మొహం మండ. అమ్మ పట్టుదల ఏంటో మనందరికీ తెలుసు కదా. పిలిచిన ప్రయోజనం ఉండదు. నాకు ఇష్టం లేని ప్లేస్కి రావడం అంటే నరకంలా ఉంటుంది. పైగా ఆ సరస్వతి కోసం అంటే రక్తం మరిగిపోతుంది. ఏమండి, మీరే కొంచెం పెద్ద మనసు చేసుకొని పిల్లల కోసం రావచ్చుగా. ప్లీజ్ మావయ్య, రిషిలాగే మీరు కూడా డిసప్పాయింట్ చేయొద్దు. ప్లీజ్ మావయ్య. ఆపండి, ఆపండి. డాడ్ ప్లీజ్ కూల్ డౌన్ డాడ్. నువ్వు డిస్టర్బ్ అవుతుంటే నాకు సెలబ్రేషన్లా ఉంది లోక్నాథ్. ఇదే కంటిన్యూ చేయి. మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చి పోతావు. ఏమైందండి? డాడ్ మావయ్య